ఎలక్షన్ తిరగాలమ్మా అమ్మ ఒక్కసారి మీరు అందరు ఆలోచన చేయండి. మన వినయన్న గారు రెండు పర్యాయాలు 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మనం ఒక్కసారి కూడా గెలిపేలేదమ్మా. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందరు ఆలోచన చేయండి. వినయన్న ఎట్లా తెలుసు మీ అందరికీ? గుళ్ళకు అన్నదానంకు బియ్యం ఇస్తాడు, ఎవరైనా నిరుపేదలకు సహాయం చేస్తాడు, స్కూళ్ళలో సేవా కార్యక్రమాలు చేస్తాడు, శివాజీ విగ్రహం పెట్టించిండు, ఈ ఊర్లో శివాజీ విగ్రహం పెట్టించిండు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాడు. కానీ వినయనని మాత్రం 2 సార్లు మన ఆర్మూరు ప్రజలంతా మనమంతా కూడగొట్టి ఒక్కసారి మీరు ఆలోచన చేయాలా. వినయన్న మొన్న ఏ గుర్తు మీద పోటీ చేసిండు? వినయన్న ఏ గుర్తు మీద పోటీ చేసిండు? కాంగ్రెస్ పార్టీ మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి మన ఆర్మూరు ఎమ్మెల్యేగా చేతి గుర్తు మీద పోటీ అయ్యి మనకు అవకాశం ఇస్తే మనం అందరం ఓన్నో చెత్త కానీ గెలిపించినాం. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అన్న ఓడిపోయినాక ఇప్పటికీ 3వసారి మీ ఊరు వచ్చాడు, గెలిచిన 4వసారి 5 సార్లు ఇన్నిసార్లు వచ్చిండు మీ ఊరుకు. మొన్నటికి మొన్న 20 లక్షలు మీకు లారీలకు ప్రాబ్లం అవుతుంది, అడ్లకు ప్రాబ్లం అవుతుందని మన సాయిరెడ్డి గారు ఇక్కడ ఉన్న గంగయ్య గారు కాంగ్రెస్ నాయకులు చెప్తే మీకు 20 లక్షల రూపాయలతోటి మంచి సీసీ రోడ్డు మన కళ్ళాలన్నిటికీ మొత్తం హనుమంతుడి దగ్గర కళ్ళాలకే కాకుండా అన్న మాకు గుడి దాకా కావాలంటే ఆడదాకా ఇంకా 5 లక్షలు పెట్టి మొత్తం 20 లక్షలతోటి సీసీ రోడ్డు చేయించిండు. మీరు ఒక్కసారి ఆలోచించాలా. గెలిచిన వ్యక్తి లోపల మనసులో ఒకసారి గుర్తు చేసుకోరి. ఎవరైతే గెలిచిరో మొన్న ఎవరు గెలిచిర్రు? రాకేష్ రెడ్డి గెలిచిండా? రాకేష్ రెడ్డి మీ ఊరికి వచ్చిండా? ఏమైనా సమస్యలు అడిగిందా? కానీ మేము మా అన్న ఓడిపోయినా కానీ ప్రతినిత్యం ప్రజల మధ్య వండుకుంటా పేద ప్రజలకు సహాయం చేసుకుంటా ఎన్నో ఊర్లలో కార్యక్రమాలు చేస్తూనే వస్తున్నాం. మీరు ఒక్కసారి గమనించాలా. మనం వేసిన ఓటు ఫెయిల్ అయిపోయిందమ్మా. ఓటు హక్కు అనేది బుల్లెట్ కంటే శక్తివంతమైనది. ఆ ఓటు హక్కుని మీరు వినియోగించుకోవాలా. ఓటు వేస్తే పలానోడు గెలిచి రాబాయి అంటే పలానోడు పనిచేసింది అన్నట్టుండాలి. కానీ గెలిచిన తర్వాత ఆయన స్విట్జర్లాండ్ అటు ఇటు దేశాలు తిరిగితే మనకేమొస్తుంది? మన ఊర్లే మన మధ్యలో ఉన్నట్టు ఓటు వేయాలా. మీ అందరికి ఎందుకు చెప్తా ఉన్నామంటే మేము ఏమైతే ఓడిపోయినా కానీ ఏవైతే హామీలు ఇచ్చినామో ఎన్నికల్లో రేవంత్ అన్న సీఎం అయింది కాబట్టి మీ అందరికీ ఏవైతే హామీలు ఇచ్చినామో ఉచిత బస్సు, కరెంటు, ఉచిత కరెంటు, 500కే సిలిండరు, ఇంకా ఆరోగ్యశ్రీ, ఇంకా పిల్లలకు ఉద్యోగాలమ్మా. 9.5 సంవత్సరాలలో పిల్లలకు ఎటువంటి ఉద్యోగాలు రాలేదు. కానీ మన రేవంత్ అన్న సీఎం కాగానే 30 నుండి 35 వేల వరకు ఉద్యోగాలు వచ్చినాయి. డిఎస్సి నోటిఫికేషన్ వేసిండు, గ్రూప్ 2 నోటిఫికేషన్ వేసిండు, గ్రూప్ 1 నోటిఫికేషన్ వేసిండు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో మన పిల్లలు ఏమంటున్నారు? అమ్మ నేను కోచింగ్ పోతా, హైదరాబాద్ పోతా అంటున్నారా లేదా? ఒకసారి ఆలోచన వేయండి. మీ అందరికీ మీ పిల్లలకు అడుగురి. ఎవరు మంచి చేస్తున్నారు రేవంత్ రెడ్డి తర్వాత అని చెప్పేసి మీరు ఒక్కసారి అడగండి. కావున ఏదైనా కానీ ఇక్కడ మనకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. రైతులకు కానీ ఇటు రైతు బంధు రైతు సహాయం, పెట్టుబడి సహాయం కూడా వేస్తున్నాము. రానున్న కాలంలో 2 లక్షల రుణమాఫీ కూడా అవుతుంది. కావున మీరంతా ఒకసారి గమనించి, గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ 9.5 సంవత్సరాలలో మీ తల్వేద గ్రామానికి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టించింది కాంగ్రెస్ పార్టీ. మీరందరూ ఆనాడు పొలంలో ఈ రోడ్డుకు పొలం నాటిరమ్మా. మీరంతా పెద్ద మనుషులు ఉన్నారు ఇక్కడ. ఈ రోడ్డు మీద పొలం నాటితే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇచ్చి సీసీ రోడ్ వేయించారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ మన వినయన్న గారు 20 లక్షల రూపాయలు ఇస్తేనే మీరు ఇప్పుడు ఇక్కడ సీసీ రోడ్డు ప్రారంభమైందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈ 9.5 సంవత్సరాలల్లో పరిపాలించిన ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉన్నదో వాళ్ళు రూపాయి పని చేయలేదు. ఈ గెలిచిన ఎమ్మెల్యే 4 నెలల ఒకళ్ళు ఇంటికి పోయి సహాయం చేసింది లేదు, ఒక ఊరికి పోయి నేను ఇది చేస్తా అని చెప్పి చెప్పింది లేదు, ప్రజల మధ్యకు వచ్చింది లేదు. ప్రజల మధ్యకు రానోడు లీడర్ ఎట్లయితాడు? గెలిపించి ఏం చేసిరు మీరు? వృధా అయిపోయింది ఓటమ్మా. మే 13 నాడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయమ్మా. ఒక్కసారి మీరు అంతా ఆత్మవిమర్శ చేసుకోవాలా. ఇన్ని పనులు చేస్తున్న వినయన్నకు ఇప్పుడు ఈ ఎలక్షన్లల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇటు వినయన్నకు ఆరుమూర్ల బలం అవుతుంది, ఆడ రేవంత్ అన్నకు రాష్ట్రంలో పార్లమెంట్లో బలం అవుతుంది అని చెప్పి తెలియజేస్తున్నారు. ఎందుకంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయాలా. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎంతో మంది విద్యార్థులు బలిదానాలు అయితే మన సోనియా గాంధీ గారు రాష్ట్రంలో గవర్నమెంట్ పోయినా సరే, అధికారం కోల్పోయినా సరే, ఆంధ్రప్రదేశ్లో కోల్పోయినా సరే అని చెప్పేసి మనందరికీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. కావున మీరంతా ఒక్కసారి ఆమె కృతజ్ఞతగా పార్లమెంట్ ఎన్నికల్లో
మన జగిత్యాల జీవన్ రెడ్డి సారు, ఈ జీవన్ రెడ్డి కాదమ్మా, మళ్ళీ మీరు ఒకసారి గమనించాలా, ఈ జీవన్ రెడ్డి కాదు, జగిత్యాల జీవన్ రెడ్డి సార్ని ఎంపీ ఎన్నికలలో టికెట్ ఇచ్చి ఇప్పుడు ఎంపీగా పోటీ చేపిస్తున్నారమ్మా. మే 13 నాడు జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తు మీద ఓటేసి మీరందరూ కూడా వినయన్నకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు నిలబడితే ఇంకా రానున్న కాలంలో తల్వేద గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నామమ్మా. ఇంకో విషయం చెప్తామా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రేవంత్ అన్న సీఎం అయినాక ఈ గ్యాస్ బుడ్డి 500 చేసినామమ్మా. ఇంకా నెక్స్ట్ ఇంకా చేసేటి కార్యక్రమాలు కూడా ఇంకా చాలా ఉన్నాయమ్మా. 2 లక్షల రుణమాఫీ చేయాలా, సారీ ఎన్ని అవుతుందా, అయిపోయిందమ్మా, అయిపోయింది. ఒకటే విషయం, పెట్రోల్ డీజిల్ ధర కూడా బీజేపీ పెంచిందమ్మా. ఇవన్నీ మీరు ఒకసారి గమనించాలా. రానున్న ఎన్నికల్లో మన ఓటు వేస్ట్ చేసుకోకుండా చేతి గుర్తు మీద ఓటేసి వినయన్నకు మద్దతు తెలపాలని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్ద నాయకులందరికీ కూడా, నాయకులు, కార్యకర్తలు, మీ కూలీలు, ఉపాధి హామీ కూలీలందరికీ, అమ్మలు, అక్కలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ రానున్న మే 13 నాడు చేతి గుర్తు కోటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి తెలియజేస్తూ జై హింద్, జై కాంగ్రెస్, జై భారత్. చెప్తాడు ఓటేమో ఇక్కడికి బర్రెకేమో కట్టేస్తారు, ఆవు మిడుతా అంటారు. అమ్మా ఇనూరి వేస్తామో బాగా అడిగి తీసుకోండి. నేను మీ ఎలక్షన్లకు మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా చెప్పిన, తప్పు చేయకురమ్మా అని చెప్పి దళిత సంఘంలో మహిళలందరితో కూర్చున్నా లేదా స్కూల్ కాడ కూర్చొని చెప్తిని, మొత్తుకుంటుని, ఎంత చెప్పినా కానీ మళ్ళీ ఆయన తాళ్ళు 1000 నోటు ఇచ్చిర్రు, ఆగమాగం అయిపోయినాం. వాస్తవంగా నేను చెప్పింది తప్ప, నేనేమో మాట్లాడింది. మరొకసారి మీకు అందరికి దండం పెట్టి చెప్తున్నా, అమ్మ తప్పు చేయకుర్రి. జాతకము రాత మన చేతుల్లోనే ఉంటది. మనము 5 సంవత్సరాలకు వచ్చే ఎలక్షన్ పోయినసారి ఆల్రెడీ ఒకసారి అరవింద్కి బీజేపీకి ఓటేసారు. ఓటేస్తే ఏం జరిగింది? ఒకసారి ఈడ ఏదో గూలిపోతున్నా దీనికి వచ్చిండు చెక్ డ్యామ్ ఒకటి పాడైతే వచ్చిపోయాడు మీ ఊరికి. అది ఎన్నో సార్లు అడిగితే నేను ఉన్నా కానీ నాకు చెప్పకుండా వచ్చిండు వీడికి. ఒక గసుంటి వ్యక్తి అంతకుముందు 32,000 మెజారిటీ ఇచ్చిర్రు ఆయనకి, అయినా కానీ ఆర్మూర్కి చేసింది ఆయన ఏం లేదు. ఇప్పుడు మొన్న రాకేష్ రెడ్డి అని గెలిపించుకున్నారు. అంతకుముందు ఆయన ముఖం చూసిర్రు ఎలక్షన్ కన్నా ముందు. మరి ఎందుకు వేసిర్రు? ఏం నచ్చింది? ఏం చేసిండమ్మా? మరి ఏం ఆలోచిస్తారమ్మా మీరు? రాత్రి మన బిడ్డను అట్లనే ఇచ్చేస్తున్నామా? చూడకుండానే పెళ్లిలా అట్లే చేస్తున్నాం పెళ్లి అవమ్మా. మరి ఎందుకమ్మా? రాష్ట్ర ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పి, రేవంత్ అన్న ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఓటేసారు. మీరేమో రాకేష్ రెడ్డి గెలవాలా, రాకేష్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని మీరేసారు. ఏం చేస్తాడమ్మా? ఆయననేమో ఆ ఇల్లు, ఆ గుడి, ఈ గుడి అనుకుంటా తీసుకుంటా వాడిని వీని తిట్టుడు. చేసేది లేదు రాబాయ్ అంటే ఏం లేదు. ఆ అరవింద్ అంత ముందు గెలిచిన ఎంపీ అదే పని. ఏం చేస్తామనేది చెప్పరు. ఏం చెప్పకుండా ఎదుటోని తిట్టుకుంటా పోతారు. మీ ఊరికి వస్తాడు, మిమ్మల్ని తిట్టిపోతాడు. మీ ఊరికి వస్తాడు, మీ కార్యకర్తలను తిట్టిపోతాడు. ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా అంతే, చేసేది ఏం చెప్పరు. అంతకుముందు మీ గ్రామానికి వచ్చినప్పుడు ఇల్లు లేని వాళ్ళకి ఆయన పైసలకి, సొంత పైసలకి వెళ్ళి సంవత్సరం లోపు 10 ఇల్లులు ఇస్తా అని చెప్పిండా? విన్నారా లేదా? ఏమింటారో ఏమో మరి. చెప్పిండు మరి, చెప్పి ఏమి ఇయ్యలే. మేము ప్రభుత్వం రాగానే 5 నిమిషాలు, మా ప్రభుత్వం రాగానే మీకు మనం ఏం చేసినాం, ఇక్కడ మన మన ఊర్లలో మీటింగ్లు పెట్టి, ప్రజా దర్బారు పెట్టి, మీ దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకొని, ఎవరికి కొత్త రేషన్ కార్డు కావాలో అప్లికేషన్ తీసుకున్నాం. మీ అప్లికేషన్ తీసుకునేటప్పుడు కూడా నేను వచ్చిపోయినా. ఈయన 3-4 గంటల నుంచి ఎక్కడ వచ్చినా నేను వచ్చి మీ ఊరికి అప్లికేషన్ అప్పుడు కూడా వచ్చిపోయినా. మన సీసీ రోడ్ వేసినప్పుడు కూడా వచ్చిపోయినా. ఇంకా దేనికో కూడా వచ్చిపోయినా. అయితే మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, వచ్చే మే 13కి పార్లమెంట్ ఎలక్షన్ ఉంది. కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు పైన జగిత్యాల జీవన్ రెడ్డి అని అన్న పెద్ద మనిషి, మీ లెక్కనే రైతు పోటీ చేస్తున్నాడు. అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే అన్ని విధాలుగా మనకి లాభం అవుతుంది. ఆయన 5-6 సార్లు ఎమ్మెల్సీ అయ్యిండు. కానీ చాలా సామాన్యంగా మనం పిలిస్తే కూడా మన దగ్గరికి వస్తాడు. ఇప్పుడున్న ఎంపీ ఉన్నాడు చూడు, ఎవడు పిలిచినా రాడు, చూడడు, చెయ్యడు. అటువంటి వ్యక్తిని మళ్ళా అక్షంతలు ఇచ్చిర్రని చెప్పి మోసపోయినరా అమ్మా. ఇక భగవంతుడు కూడా మనం రక్షించాడు. మొన్నటిసారి నష్టం జరిగింది. వచ్చే ఎలక్షన్లో
ఆగు. అంతే నువ్వు అట్లా వెళ్తావు. 5 సంవత్సరాలు ఆయన ఎంపీ అయ్యిండు. ఏం చేసిండు చెప్పు, ఏం చేసిండమ్మా? మరి మేము అయింది ఎంతమ్మా? 4 నెలలు అయిందమ్మా. 4 నెలల్లో బస్సు ఫ్రీ ఇచ్చినాం. 4 నెలల్లో మహిళలకి బస్సు ఫ్రీ ఇచ్చినాం. 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినాం. మొన్నటికి మొన్న 2 నెలల క్రితం 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇచ్చినాం. ఒక నిమిషం ఆగురుగా, మీరు మాట్లాడుకో. గంగ అమ్మా, మీ గురించి నేను వచ్చిన. మీకు మేము చెప్పిన విధంగా 200 యూనిట్లు ఫ్రీ ఇస్తామన్నాం. సుమారు 800 రూపాయలు అమ్మాయినండి, 800 రూపాయలు ఫ్రీగా ఇచ్చినాం. ఎప్పుడన్నా అనుకున్నారా కరెంటు బిల్లు ఫ్రీ అవుతుందని? కళలక నచ్చింది ఎప్పుడన్నా కరెంటు మనం కట్టకు ఈ నెల బిల్ అని? అట్లా మనం మహిళల కోసం, ప్రజల కోసం కష్టపడుతుంది కాంగ్రెస్ పార్టీ. గతంలో మీ ఊర్లో రోడ్లు వేసినా, ఇల్లు కట్టినా, ఏం చేసినా, ఇందిరమ్మ కాలనీ ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇప్పుడు కూడా మన ప్రభుత్వం రేపు పార్లమెంట్ ఎలక్షన్ అయిపోగానే మన ఆర్మూర్కి 3500 ఇండ్లు ఇచ్చిర్రు. ఎవరికైతే జాగా ఉండి ఇండ్లు లేవో, ఎవరికైతే జాగా ఉండి పాత ఇల్లు కూలిపోయే పరిస్థితి ఉందో వాళ్ళందరికీ కూడా 5 లక్షల రూపాయలు వస్తాయి. 5 లక్షల రూపాయలు దశల వారీగా ఎలక్షన్ అయిపోగానే వస్తాయి. బేస్మెంట్ కట్టుకుంటారా 1 లక్ష వస్తుంది, స్లాబ్ వేసుకుంటారా 1 లక్ష వస్తుంది, గోడ కట్టుకుంటారా 1 లక్ష వస్తుంది, ఫ్లోరింగ్ వేసుకున్నారా 1 లక్ష వస్తుంది, గృహప్రవేశం అయిపోయిందా లాస్ట్ చివరి 1 లక్ష వస్తుంది. ఇట్లా 5 లక్షల రూపాయలు జాగా ఉండి ఇల్లు లేని వాళ్ళకి మొదటి దఫాగా వస్తుంది. వీళ్ళది అయిపోయినాక జాగా ఏముందో మన గ్రామ పంచాయతీలో చూసుకొని దాని తర్వాత మీకు జాగా ఇచ్చి ఇల్లు కట్టిస్తాం. మీ దగ్గర ఇండ్ల కోసం ధర్నా చేసిర్రు. ఎంతమంది చేసిర్రు? ఇంటికి చేతులు ఎప్పుర్రి. నేను వచ్చినా రాలేదా? మళ్ళీ మీ ఇళ్ళకి వచ్చినా రాలేదా? ఆ చివరి ఇంటికి మరి వచ్చినా చేసినా అయినా కానీ ఏం చేస్తుర్రు? కొత్త ముఖం వల్ల కనబడుతురా అని ఇట్లా చూస్తుర్రు. కొత్త ముఖం కనబడంగానే పోయి ఏం చేస్తాడమ్మా కొత్తోడు? 10 సంవత్సరాలకి వెళ్ళి తిరుగుతున్నాయి. ఇక్కడ అవకాశం ఇవ్వాలా కదా, గెలిపించుకోవాలా. ఏ పార్టీ గెలిస్తే బాగుంటది, ఎవరు వ్యక్తి గెలిస్తే బాగుంటారో చెప్పాలా. అట్లనే 20 లక్షల రూపాయలు మొన్న హనుమాన్ గుడికి 20 లక్షల రూపాయలు తోవ కావాలా. ఆడ వడ్లకి అదికి వీటికి ఇదైతుందంటే ఇచ్చినాం. ఏదున్నా సరే చేతి గుర్తుకేసి గెలిపించుకొని సరేనమ్మా. మరొకసారి మోసపోకు ఎంపీటీసీ కానీ ఇంకోటి కానీ ఏదైనా సరే చేతి గుర్తుకేసి గెలిపించుకోండి.